मोहम्मदिया मंदी हाउस, जहां आपको हर डिश का मजा मिलेगा। चाहे आपको शवरमा खाना हो या फिर हमारी स्पेशल मंदी खाना हो, याद रखिए मोहम्मदिया मंदी हाउस, पसंद आपकी, पेशकश हमारी। शमशाबाद के पास थोड़ा सा टेंशन नजर आ गया। ऐसा नहीं होना था लेकिन ऐसा हो गया। गजब की बेइज्जती किसी की नहीं करना चाहिए। हर इंसान इंसान होता है, लीडर लीडर होता है, छोटा हो या बड़ा हो, ये पार्टी से हो या वो पार्टी से हो, हर किसी की अपनी अपनी इज्जत है। लेकिन किसी की बेइज्जती करने का किसी को हक नहीं। अब पुलिस वालों की भी मजबूरी है या नहीं तो फिर जानबूझकर किया है पता नहीं, लेकिन कर दिया है। यानी जबरदस्ती की बेइज्जती कर दी है। नहीं करना था भाई, क्योंकि बीजेपी के लीडर्स जो कि शमशाबाद से आने वाले थे, आज आरामगढ़ के पास जो है डॉक्टर मनमोहन सिंह जो फ्लाईओवर ब्रिज है उसका इनॉग्रेशन हो रहा था, तो बीजेपी के लीडर्स उसमें शिरकत करना चाहते थे, हाजिर होना चाहते थे, लेकिन बड़ी बेदर्दी से इनको रोका गया। रोकने के बाद बीजेपी के लीडर्स पुलिस वालों से बहस और तकरार करते हुए नजर आए। ऐसा तो नहीं करना था लेकिन इत्तेफाकी तौर पर हो गया है, तो फिर पुलिस की मजबूरी से हो गया, पता नहीं। అభివృద్ధిలో మా ప్రభుత్వ ప్రమేయం కూడా ఉన్నది. నేను అటెండ్ కావద్దా? అటెండ్ కాకుండా ఆపడానికి అంటే ఎవరికి ఎందుకు హక్కు ఉంటుంది అనేది ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. నా ప్రాంతంలో అభివృద్ధి పని ప్రారంభోత్సవం అవుతుంది. నిధులు ఇచ్చింది మా పార్టీకి సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. కావద్దా మేము? మీరు జవాబు చెప్పండి. నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అందుకే నేను ఏమంటున్నా అంటే అండ్ అండర్స్టాండింగ్ మేము ఉంటాం. మిగతా నాయకులు అందరం ఆయన కన్నా పెద్ద నాయకులు కూడా ఇప్పుడే ఇంకో వీరికి చెప్పింది. ఒకరితో మాట్లాడితే కొంచెం మాట్లాడదు ప్లీజ్. నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు డీసీపీ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఉంటే నేను చెప్తున్నా అండర్టేకింగ్ కూడా ఇచ్చిపోతాం. ఇంకోటి మేము గ్రూప్గా కూడా పోదలుచుకోలేదు. మేము డిసిషన్ తీసుకుని ఆయన హ్యాస్ టు బి ఆన్ ద డైస్, నువ్వు వెళ్ళిపోతుంది మేము ఉంటామని ఆ డిసిషనే కదా. ఈజ్ గోయింగ్ ఆయన పోతాడు. అరే ఒకడు ఇంబడి పోద్దా మరి? అరే అసలు ఒకరే వస్తుంది అయిపోగా వెళ్ళిపోదా మళ్ళీ అరే స్మార్ట్ మనిషి ఇప్పుడు అగేన్స్ట్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ పోలీస్ అంతే. ఇప్పుడు మా వ్యతిరేకత అంతా పోలీస్ డిపార్ట్మెంట్. రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిందో, ప్రభుత్వం ఎక్కడ పోయిందో అనుకుంటా. వీళ్ళతో ఏం రిక్వెస్ట్ చేస్తున్నా చెప్పాలనా? రేపు బీజేపీ ప్రభుత్వం వచ్చినా కూడా మీరు ఇట్లా చేయకండి. బీజేపీ ప్రభుత్వం వచ్చినా మీరు ఇట్లా చేయకండి. మీ విజ్ఞతను ఉపయోగించండి, లీగల్ గా వ్యవహరించండి. 2 రోజులలో వీకేస్తారు. మళ్ళీ ఆడ M8 రాత్రి నుంచి అన్అఫీషియల్ గా కట్టిండి వితౌట్ ఎనీ పర్మిషన్. తీయండి అంటే ఎవరు తీస్తలేరు, దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. గవర్నమెంట్ ప్రాపర్టీకి మళ్ళీ కమిషనర్ తో మాట్లాడితే తీస్తే రాత్రి అంటాడు, తీయడు. జోనల్ కమిషనర్ తీయడు, డిప్యూటీ కమిషనర్ తీయరు. అసలు మాకు ఒక జవాబు చెప్పండి. మీరు మీ స్థాయిలో జవాబు చెప్పండి. మీరు ఎందుకు వచ్చి మా ముందర నిలబడ్డారు ఇంతమందిని తీసుకుని? అదే ఇప్పుడు నేను అదే అడుగుతున్నా. అసలు జవాబు చెప్పండి. మేము అప్పుడు రండి, అప్పుడు రండి. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తారండి. అరే అందరు మాట్లాడకండి, మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఒకరు అంటారు, అందరు మీరు మాట్లాడుతూనేమో మాట్లాడచ్చు, మేము మాట్లాడుతూనేమో మాట్లాడచ్చు. సార్ మీకు హక్కు ఉన్నది, ప్రొటెక్ట్ చేస్తే ఆడ అరెస్ట్ చేసే హక్కు ఉంది, మీకు రైట్స్ ఉన్నాయి. కానీ మేము చేస్తలేం కదా. మీరు వచ్చిందని లేకపోతే మా మీటింగ్ ఆపుకొని మీరు వచ్చిందని మీరు కూడా సంబంధం లేదు. పార్టీ ప్రోగ్రామ్ అవుతుంది. పార్టీ మీటింగ్ తర్వాత చేవెళ్ళ వెళ్ళిపోతారు. వాళ్ళని ఆపిరు, మీరు షాద్నగర్ వాళ్ళు పోయారు, వాళ్ళని అంతా ఇక్కడ జమ అయ్యారు కదా. అసలు మీకు మా ప్రోగ్రామ్ మీద అవగాహన లేదు. టోటల్ ఫెయిలియర్. ఆ ఫెయిలియర్ మా మీద ఎందుకు రుతుతారు? ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంది అంటే మేము ఆడి కోసం మేము మీ మీటింగ్ కాదు పెట్టుకున్నది. జిల్లా సమావేశం అసెంబ్లీ వారిగా చేస్తున్నాం. రాజేంద్ర లాస్ట్ కున్నాం ఇలా అవ్వడం. మీరు ఎందుకు ఆపుతున్నారు? यही नहीं, मोहम्मदिया मंदी हाउस के और भी स्पेशल डिशेस है, जैसे कि बिरयानी, कबाब्स, ग्रिल चिकन, तंदूरी चिकन, और यहाँ आपको चाइनीज और मोमोज भी मिल जाएंगे। अपने फंक्शंस को खास बनाने के लिए हमारे यहाँ ऑर्डर करिए। याद रखिए मोहम्मदिया मंदी हाउस, पसंद आपकी, पेशकश हमारी।